నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల వాసి కల్కి అలియాస్ గీత బిగ్ బాస్ సీజన్ 9కి ఎంపిక కావడంతో ఆమెకు ఘన సత్కారం లభించింది. బహుజన సమాజ్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు పొద్దరి ధనంజన్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కల్కి బిగ్ బాస్ వంటి ఒక జాతీయ స్థాయి రియాలిటీ షోకి ఎంపిక కావడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నాంపల్లిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. యువతరం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కల్కికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమం కల్కిని మరింత ప్రోత్సహించింది. అందులో మా కాలనీ అనే టీవీలో చూడడం, మా టీవీ అనే ఒక నేషనల్ టీవీలో తనని చూసి తనని ఆ రోజు తను ఇచ్చినప్పుడు నాకు తెలియదు అసలు యాక్చువల్గా తను మన కాలనీ అని. నెక్స్ట్ డే తన టీవీలో చూసి అందరూ మన కాలనీ అమ్మాయి వెళ్ళింది, మన కాలనీ అమ్మాయి వెళ్ళింది అంటే నేను ఎవరా అని తెలిసింది. సో ఆ రోజు నుంచి నేను తనకి ప్రతిరోజు ఓటేయడం, తన ఓట్ అప్పీల్ వచ్చినప్పుడు ఓటేయడం స్టార్ట్ చేశాను. అందరు కూడా మన కాలనీ అని కాకుండా లేడీస్ మన అందరూ ఎంకరేజ్ చేసి, మన కాలనీ వాళ్ళు అందరూ ఎంకరేజ్ చేసి ప్రతిరోజు ఓట్ వేయండి. ఇంకా ఓటింగ్ కూడా మనకి ఒక 2 days వరకే ఉంది టైమింగ్. సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. జియో హాట్స్టార్ యాప్ లో ఓటేస్తే డౌన్లోడ్ చేసుకోండి, ఓటేస్తే సరిపోతుంది అంతే. తను బిగ్ బాస్ లో చూడాలి, మన కల్కిని బిగ్ బాస్ లో చూడాలని అందరూ ఓట్ ఫర్ కల్కి, ఓట్ ఫర్ కల్కి. కల్కి అలియాస్ గీత అనమాట. సో గీత నుండి కల్కి ఎందుకు మారాలంటే నేను ఒక డివోటీ పర్సన్ని. సో దేవుణ్ణి నమ్మాలి అనేది ఒక అంటే ఎక్కడికైనా మనం కావాల్సిన సనాతన ధర్మానికి. బట్ ఇక్కడ నా కోసం అంటే నన్ను రికగ్నైజ్ చేసి మన తెలంగాణ నుంచి అన్న వాళ్ళందరూ నాకు సన్మానం చేయడానికి ఇక్కడికి వచ్చారు. అంటే నేను ఇంతగానం ఎలివేట్ అవుతానని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఇప్పుడు బీబీ సీజన్ 9 అగ్ని పరీక్షలో ఇప్పుడు నేను వన్ ఆఫ్ ద టాప్ 15 కంటెస్టెంట్స్ ఉన్నాను అనమాట. కొన్ని వేల మంది అప్లై చేస్తే ఇందులో నేను సెలెక్ట్ అయ్యాను. కొన్ని రౌండ్స్ క్లియర్ చేయాల్సి వచ్చింది ఇందులో నేను. సో ఇప్పుడు నేను తెలంగాణ నుంచి నేను ఉన్నా అని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. సో మీరు ఇట్లనే ప్రతిసారి నాకు ప్రతిరోజు ఓట్ వేసి నన్ను గెలిపించాలి. మీ ప్రతి ఒక్క ఓట్ నాకు చాలా వాల్యుబుల్. ఏం లేదు, దీనికి సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదు. మీరు హాట్స్టార్ వెళ్ళేసి జస్ట్ బీబీ సీజన్ 9 అగ్ని పరీక్ష అని కొట్టేస్తే కింద లైక్ అది ఓపెన్ చేయగానే కింద ఓట్ అనే సింబల్ కనిపిస్తుంది. అక్కడ లైక్ ఫస్ట్ రోలో 3వ పర్సన్ అమ్మవారి కొట్టు పెట్టుకొని ఉంటుంది, దట్ ఈస్ మీ కల్కి. సో అక్కడికి వెళ్ళేసి ఒక్కసారి ఓటు పెట్టేసి డన్ కొట్టేయండి. సో మీకు ప్రతి ఒక్క ఓటు డైలీ వేయాలన్నమాట. ఇంకా 2 days ఉంది, ఈ రోజు రేపు ఎల్లుండే ఉందన్నమాట. సో మీ ప్రతి ఒక్క ఓటు నాకు గెలిపిస్తే నేను బిగ్ బాస్ మెయిన్ అగ్ని పరీక్షలోకి వెళ్తాను అనమాట. ఐ మీన్ మెయిన్ బిగ్ బాస్ లోకి వెళ్తాను. సో ప్లీజ్ డూ ఓట్ ఫర్ మీ. అట్లీస్ట్ మీకున్న ఒక డైలీ టైంలో కొంచెం ఒక 2 seconds టైం తీసుకొని నాకు ఓట్ వేయండి. సో థ్యాంక్ యూ. ఇట్లనే నన్ను ఎప్పుడు ఆదరించండి. సో మీకు అంటే నేను ఎందుకు వచ్చాను బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాలి అనే డౌట్ మీకు వస్తుంది కదా. బిడ్డ పోరాటాల కిల్లా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల వాసి మన కల్కి అలియాస్ గీత బిగ్ బాస్ సీజన్ 9కు సెలెక్ట్ అవ్వడం చాలా అభినందనీయం. కల్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నా. మీరు బిగ్ బాస్ సీజన్ 9కు సెలెక్ట్ అయ్యి అదేవిధంగా తెలంగాణ ఏదైతే బిగ్ బాస్ విన్నర్ ఉన్నదో లాస్ట్ టైం కూడా గత ప్రాంత వాసులకు వచ్చింది విన్నర్ అనేది. కానీ ఈసారి తెలంగాణకు రావాలి, అది మన నల్లగొండ బిడ్డకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నా కల్కి. అదేవిధంగా ఒక బహుజన బిడ్డ, బీసీ బిడ్డ నూలు గుడికి దాని దారం లెక్క చేసి ఆ దారంతో ఒక ఏదైతే దుస్తులను తయారు చేసి మనిషి నాగరికతంగా ఉండే విధంగా ఏదైతే చేసిరో ఆ పద్మశాలి బిడ్డ మన నేత బిడ్డ మన కల్కి. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి సోదరులారా, మన కల్కిని గెలిపించుకుందాం. కొండా లక్ష్మణ్ బాపూజీ వారసురాలు, అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, అదేవిధంగా వీర మధ్యలో మాణిక్యాలు కేవలం గ్రామాలలో పరిమితం కాదంటూ యువతలో బలంగా ఆశయాలు నింపుతూ బలంగా ఆమెకు ఎన్నో లక్ష్యాలు పెట్టుకొని ముందుకు వచ్చిన మన కల్కి గీత గారికి హృదయపూర్వక ముఖ్యంగా గ్రామ ప్రాంతంలో పేద కుటుంబంలో నుంచి ఈ స్థాయికి రావడం అనేది చాలా గర్వపడే లక్ష్యాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎన్నో
ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కూడా ఫేస్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. ఇక్కడ హైదరాబాద్కు తిరుమల నగర్లో రెడ్డిలోకి వచ్చి వాళ్ళ డాడీ కూడా చాలా సపోర్ట్ చేయడం, ఆమె ఈ స్థాయికి రావడం చాలా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాము. ఎలా తెలియాలనేది కూడా తెలియట్లేదు. కాకపోతే ఈమెను మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని యువత కూడా చాలా ఇలాంటి లక్ష్యాలు పెట్టుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అలాగే కల్కి గారికి బలంగా ఓటేయాలి. మన ముందుగా సీజన్ 9 బిగ్ బాస్కి ఎంటర్ కాబోతున్న కల్కి గారికి మనం అభినందనలు తెలియజేస్తూ, ముందుగా మన కల్కి గారు వచ్చేసి మన మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాంపల్లి మండలవాసి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్కు బిఎన్ రెడ్డి నగర్లో ఉంటారు. వీళ్ళకి ప్రతి ఒక్కరు యువత అలాగే ప్రతి ఒక్క మహిళలు మన కల్కికి సపోర్ట్ చేసి కల్కిని ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్